ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గానీ, దక్షిణ బస్తర్‌లో గానీ, మిగతా ప్రాంతాల్లో గానీ, సరే పోలీసు బలగాలు, భద్రతా బలగాల సంగతి ఎట్లా ఉన్నా కూడా, అటవీ సమీపంలోని గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా తమ రోజువారీ పనుల కోసం కట్టెలు కొట్టుకోవడానికో, లేకుంటే మరేదైనా తెచ్చుకోవడానికో వాళ్ళకు అడవులే ఆధారం కనుక, ఆ అడవుల్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే 3 రోజుల కిందట అతని పేరు ఆయత కుహరామి. 20 ఏళ్ల ఆదివాసీ యువకుడు. ఆయన అడవులకు వెళ్ళాడు. కట్టెలు తెచ్చుకోవడానికి ఏదో సంథింగ్ ఏదో పని మీద పోయాడు. ఇది ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కస్తూరిపాడ్ గ్రామానికి చెందిన ఆయత కుహరామి అతని పేరు. అతను ఫారెస్ట్‌లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే అక్కడ ఐఈడీ బాంబ్ పేలింది. ప్రెషర్ బాంబ్ అంటారు. ఐఈడీ బాంబ్ పేలింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 2 కాళ్ళు కూడా బాగా తీవ్రంగా గాయపడితే అతన్ని సరే ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. అక్కడ చనిపోయాడు. దీంతో ఇప్పుడు ఇది బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ అట్లాగే మిగతా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక ప్రకటన జారీ చేశారు. అట్లాగే గ్రామాల్లోని అంటే ముఖ్యంగా అటవీ సమీపంలోని అంటే అడవుల సమీపంలో ఉండే గ్రామాల వాళ్లకు ఒక అప్పీల్ చేశారు. మీరెవరూ కూడా ఏ పని మీదైనా సరే దయచేసి కొన్ని రోజుల పాటు వెళ్ళకండి, అడవుల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ లేటెస్ట్ 3 రోజుల కింద జరిగింది. సో ఐఈడీలు అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటారు. సో ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రిక్ డివైసెస్ అనేవి ఆల్మోస్ట్ మందుపాత్ర లాంటివి. సరే వీటికి ఎక్కడో ఒక చోట లింక్ ఉండాలి, అంటే పేల్చడానికి సంబంధించి. కొన్నేమో ప్రెషర్ బాంబ్స్ ఉంటాయి, అంటే దాని మీద మన కాలు పడితే అది పేలుతుంది. సో ఈ ఆయత కుహరామి అనే యువకుడు కూడా అట్లాంటి ప్రెషర్ బాంబ్ ఏదైతే ఉందో దానిపైన కాలు పెట్టిన కారణంగా అది పేలిపోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు, చనిపోయాడు. సో ఇప్పుడు పోలీసులకు, సాయుధ భద్రతా బలగాలకు మావోయిస్టు ఛాలెంజ్ కాదు, మావోయిస్టులకు సంబంధించిన సాయుధ బలగాల సంబంధించిన ఛాలెంజ్ కాదు. ఇప్పుడు సవాల్ ఏంటంటే ఐఈడీలు, బాంబులు, మందు పాత్రలు. ఇదొక ఛాలెంజ్గా మారిపోయింది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఐఈడీ అమర్చారో ఎవరికీ తెలియదు. చాలా ప్రాంతాల్లో అమర్చినట్లు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బస్తర్ ఐజీ సుందర్రాజు కూడా ధృవీకరించాడు. అనేక ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు పార్టీ ఆల్మోస్ట్ 3-4 నెలల కిందట దాకా, 5-6 నెలల కిందట దాకా ఎంత బలంగా ఉందో, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆయుధ సంపత్తి ఉందో మనందరం చూసాం. అనేక చోట్ల వాళ్ళు గుహలు కూడా ఏర్పాటు చేసుకున్నారు, సొరంగాలు. ఇటు కర్రెగుట్టల వైపు కావచ్చు, లేకుంటే దక్షిణ బస్తర్ అబుజ్మన్ లాంటి ప్రాంతాల్లో కానీ వాళ్ళు సొరంగాలు తవ్వుకున్నారు, గుహలు తవ్వుకున్నారు. అందులో వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఒకవేళ భద్రతా బలగాల వైపు నుంచి బాంబులు విసిరినా, దాడులు జరిగినా తప్పించుకునే విధమైన ఏర్పాట్లు వాళ్ళు భారీగా చేసుకున్నారు. ఒకటి. రెండోది, వాళ్ళే స్వయంగా ఈ గ్రెనేడ్ లాంచర్స్ తయారు చేసుకునే వ్యవస్థల్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా అనేక ఉదంతాలు బయటపడ్డాయి. అంటే ఆయుధ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటపడ్డాయి. వాటిని కూడా కనుక్కున్నారు, వాటిని ధ్వంసం చేశారు. ఆయుధాలు, వాటికి సంబంధించిన ఏవైతే తయారు చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒకవైపు ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేసుకున్నారు, ఇంకోవైపు సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎన్కౌంటర్ల ఉద్ధృతి పెరిగిందో అప్పుడు మావోయిస్టులు పకడ్బందీగా అనేక చోట్ల ఐఈడీ బాంబ్స్ను భూమిలో అమర్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు, పోలీసులు ధృవీకరిస్తున్నారు. అండ్ ఇప్పుడు మిగిలి ఉన్న వాళ్ళలో టెక్నికల్ టీం కూడా ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సో ఈ టెక్నికల్ టీం ఈ ఐఈడీ బాంబ్స్కి సంబంధించిన అమర్చడానికి కానీ, వాటిని ఆపరేట్ చేయడానికి సంబంధించి కానీ వాళ్ళ దగ్గర అటువంటి ప్లానింగ్ ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇదొక యాంగిల్. రెండోది, ఈ మధ్య గాలింపు చర్యల్లో, అంటే సాయుధ భద్రతా బలగాల గాలింపు చర్యల్లో పెద్ద ఎత్తున
డబ్బు మూటలు కూడా దొరికాయి. డబ్బు అంటే 500 నోట్ల కట్టలకు సంబంధించిన డంప్ ఒకటి దొరికింది. డంప్ అంటే మనము నీళ్ళ కోసం వాడే డ్రమ్స్ ఉంటాయి కదా! ఒక డ్రమ్ములో డబ్బులు డబ్బుల కట్టలు అంటే 500 నోట్స్ పెట్టి దాన్ని ఆ డ్రమ్మును ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టారు. ఈ మధ్యకాలంలో అది కూడా తవ్వి తీశారు. ఆ డబ్బును కూడా తవ్వి తీశారు. సరే, డబ్బు అంటే తవ్వి తీయడం సులభం. దాంతోటి పెద్ద ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఐఈడీ బాంబ్స్. సో వీటిని నిర్వీర్యం చేయడానికి సంబంధించి ఇప్పుడు ప్రణాళికలు సాయుధ బలగాలు రచిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పోలీస్ జవాన్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది కనుక వీటిని మొత్తంగా నిర్వీర్యం చేయడానికి సంబంధించి ఎక్కువగా బాంబ్ స్క్వాడ్స్ను తీసుకొని డిటెక్ట్ స్క్వాడ్స్ను తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ అమర్చారనే దానికి సంబంధించిన సమాచారం సరిగ్గా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భూపాలపట్నం మధ్యేడు ఏరియాలో దాదాపు 10 కిలోలకు పైగా బరువున్న ఐఈడీలను స్వాధీనపరుచుకున్నారు. అట్లాగే బీజాపూర్ అండ్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఐఈడీలు స్వాధీనమయ్యాయి. అంటే ఐఈడీలను నిర్వీర్యం చేశారు, అంటే బ్లాస్ట్ చేశారు అక్కడే పోలీసులు. అండ్ మరికొన్ని చోట్ల కూడా ఇటువంటివి ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక ఆదివాసీ ఈ ఘటనలో చనిపోయిన కారణంగా ఆదివాసీలను ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అంటే సాయుధ బలగాలను కూడా ఇదొక ఇప్పుడు ఒక పెద్ద ముప్పుగా తయారైంది. ఈ ఐఈడీల అంటే ఎన్ని ఐఈడీలు అమర్చారు, ఎక్కడెక్కడ అమర్చారు, అండ్ మందు పాత్రలు ఎక్కడ అమర్చారు, అండ్ ఇంకా ఏ రకమైన ఇది ఆయుధాలకు సంబంధించిన వ్యవస్థల్ని వాళ్ళు నెలకొల్పారు ఏమిటనే దానిపైన ఇప్పుడు సమగ్రంగా దానిపైన ఒక పెద్దగా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులు వెళుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అండ్ దీంట్లో ఎక్కువగా డిఆర్జీ సేవల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని మన ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఒక ప్రత్యేక పోలీసు దళం. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, అండ్ రకరకాల బెటాలియన్స్, ఐటీబీపీ లాంటివన్నీ కూడా పనిచేస్తున్నాయి. బట్ దీంట్లో ఇప్పుడు ఏది డిఆర్జీ అనేది ఏంటంటే ఛత్తీస్గఢ్కు సంబంధించిన స్థానికులు, మరీ ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలతో కూడిన బలగంగా మనం భావించాలి బెటాలియన్స్గా. ఇది డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. సో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్లో పనిచేసే వాళ్ళు ఆదివాసీలే కనుక గిరిజనులు కాబట్టి వాళ్లకు మావోయిస్టుల కదలికలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు, ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఇటువంటివి అమర్చే అవకాశం ఉంది, అండ్ అంటే ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువగా మా అటవీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అంటే భద్రతా బలగాలు రాకపోకలు సాగించే రహదారులు ఏవైతే ఉంటాయో, దారులు ఏవైతే ఉంటాయో, అడవి దారులు, వాటిలో ఎక్కడెక్కడ పెట్టారు ఏమిటి అనేది తెలుసుకునే దానికి కూడా డిఆర్జీకి సంబంధించిన బలగాలను ఎక్కువగా వాడుతున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.